వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఈరోజు సండే ఎపిసోడ్ చూసినప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయిపోయినప్పుడు అంటే పృథ్వీ అండ్ విష్ణుప్రియ గారు ఇద్దరిని నుంచోబెట్టారు. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారని చెప్పిన తర్వాత పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అయిపోయినప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే నాకులాగా మీరు కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమనంటే ఇక్కడ తన సేవ్ అయిన దానికి ఇక్కడ విష్ణుప్రియ గారు సేవ్ అవుతారు, పృథ్వీ సేవ్ అవ్వడు కదా. సో తన సేవ్ అయినా కూడా ఆనందం కనపడకుండా పృథ్వీ ఎలిమినేట్ అయినందుకు ఆ బాధలో ఆ శోక సముద్రంలో నిండిపోతుందేమో నేను అనుకున్నాను విష్ణుప్రియ గారు. ఎందుకంటే తన సేవ్ అయిన దానికన్నా పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన దానికి ఆ బాధ ఏదైతే బాధపడుతుందో నేను ఫీల్ అయితే ఆవిడేంటంటే నవ్వుతూ ఉంది ఆవిడ. ఆ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నువ్వు లేక నేను లేను, నీ వెనకాల నేను, ఈ టైప్లో ఉంది కదా ఆవిడ, ఎవరు విష్ణుప్రియ గారు. కానీ ఇక్కడ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ బాధ వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఏదో ఒక సెకండ్ యాడ్ వచ్చినట్టు అన్నట్టు అనిపించింది తప్ప లోపల నుంచి వచ్చినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ అంటే ఈ రోజు నుంచి ఏమన్నా తెలుస్తుందేమో కానీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి, నిన్న రివ్యూలో కూడా చెప్పా, నిన్న తేజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తను ఎలిమినేట్ అయిపోయినప్పుడు తన బాధ ఎలా ఉంటుంది, సో తను ఎలా ఫీల్ అవుతుంది, తను ఉండగలదా, ఈ టైప్ మనం అనుకున్నప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్గా చాలా టేక్ ఈజీగా తీసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో తెలియదు కానీ విష్ణుప్రియ గారు తను సేవ్ అయిన దానికన్నా తను పృథ్వీ వెళ్ళిపోయినప్పుడు గుక్క పెట్టి ఏడుస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందు మన సీత కిరాక్ సీత గారు ప్రతి ఒక్కరు ఎవరు వెళ్ళిపోయినా ఏడుస్తూనే ఉంటుంది, సో బాధపడుతూ ఉంటుంది. సో అక్కడ ఎవరు కాకపోయినా పృథ్వీ కదా, బాగా క్లోజ్ కదా, క్లోజ్ అయిన పర్సన్ వెళ్ళిపోతున్నాడు, నేను ఇక 2 వారాలు ఎలా ఉండాలిరా బాబు అని మదన పడుతుందని నేను అనుకుంటే ఆవిడ నవ్వుతూ ఉంటుంది. ఆవిడ నెత్తి బ్రెయిన్కి మరి ఏమనిపించిందో తెలియదు కానీ నాకైతే కనుక నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఈ శోక సముద్రంలో హౌస్ ఏమన్నా నిండిపోతుందేమో అని నేను అనుకుంటే ఆవిడ అసలు నవ్వుతూనే ఉంది. ఆవిడ సేవ్ అయినందుకు ఆవిడేంటి థ్యాంక్స్ చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే వెళ్ళిపోయాడు జస్ట్ ఏంటంటే అంటే ఎవరు వెళ్ళిపోయినా కూడా కొంచెం ఎమోషనల్ లోన్ అవుతారు, కానీ ఈవిడ నుంచి ఎక్కువ మోర్ ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ లేదు ఇక్కడ. అంటే ఎమోషనల్గా బాగా ఇదైపోతుంది, ఒక 4-5 ఓదార్చాలేమో విష్ణుప్రియ గారిని అన్నట్టుగా నేను అనుకుంటే ఆవిడ మొత్తం అంతా ఏమి లేదు మామూలుగానే అన్నట్టుగా, అంటే అంత చూపించలేదు ఆవిడ. సో మరి అది శ్రీముఖ్ గారు వచ్చి చెప్పినందుకు అంత ఎమోషనల్ అవ్వలేదా ఏంటో తెలియదు కానీ సో ఇక్కడ పృథ్వీ వెళ్ళిపోయినట్టు అదే వెళ్ళిపోయేటప్పుడు ఆ బాధ అంత ఎక్కువగా నాకైతే కనిపించలేదు. సో మరి ఏంటో మరి నాకు అర్థం కాలేదు. దీని తర్వాత ఈరోజు అదే స్టెప్స్ అంటే ఒక స్టెప్స్ వేయడం, ఆ స్టెప్స్ అంటే ఆ ఫిష్ బౌల్లోంచి ఒక సీట్ తీసి దాంట్లో ఉన్నదానికి ఆ స్టెప్స్ వేస్తే అలా సాంగ్ పేరు చెప్పడం, సో ఇది ఒకటి పెట్టారు. దీని తర్వాత వచ్చేమో తర్వాత మ్యూజిక్ చైర్ గేమ్ ఒకటి ఆడించారు. దీని తర్వాత ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఏంటి వీళ్ళిద్దరిని నించోబెట్టారు. సో ఈరోజు ఎపిసోడ్లో మెయిన్గా ఏమన్నా ఉన్నదంటే దీని గురించి జస్ట్ ఏదో అలా వెళ్ళిపోయింది. సో ఎక్కువగా నేనేమన్నా అనుకుంటే కనుక విష్ణుప్రియ గారు బాధ ఎలా ఉంటుందో చూద్దాం నేను అనుకుంటే ఇక్కడ అంతగా అయితే అనిపించలేదు. సరే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నాగార్జున గారు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హుక్ స్టెప్స్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఫిష్ బౌల్ ఒకటి తీసుకుని వచ్చి ఆ ఫిష్ బౌల్లోనే ఒక్కొక్క సీటు పెట్టారు. అది వచ్చినప్పుడు అది ఒక్కొక్కటి తీసి దాంట్లో ఉన్న దానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తే కనుక ఆ స్టెప్స్ని బట్టి ఆ సాంగ్స్ ఏ సాంగ్ అన్నది వీళ్ళు చెప్పాలి. సో అది ఎప్పుడు పెట్టే సండే ఫండే కాబట్టి ఫండే టాస్క్లో ఈ ఫన్ టాస్క్ ఇచ్చారు. సో దీనికి మొత్తం టోటల్ ఈ ఎపిసోడ్ సంబంధించి అంతా కూడా అవినాష్ ఈ మధ్య తెలుగు మాట్లాడతలేదు సార్, అంత ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడంటే జస్ట్ ఆ విధంగా ఫన్ జనరేట్ చేయడం కోసం నాగార్జున గారు చూశారు. జస్ట్ ఏంటి ఈ రోజు అంతా కూడా ఏదో అవినాష్ మీదే నడుచుకుంటూ నెట్టుకుంటూ వచ్చినట్టు అనిపించింది ఎపిసోడ్. ఎందుకంటే నేను ఎపిసోడ్ అంతా కూడా విష్ణుప్రియ అని పృథ్వీ గారి మీద నెట్టుకుంటూ వెళ్తుందేమో నేను అనుకుంటే కనుక అంత ఏమీ లేదన్నట్టు అనిపించింది. అంటే డొల్ల చేసింది ఆవిడ. ఈ కనీసం ఈ పృథ్వీ ఎలిమినేట్ అయినప్పుడు ఆ ఎమోషన్ కూడా చూపించలేదు ఈరోజు అయితే కనుక. సో అందువల్ల ఎక్కువ నాకంతా ఈ ఎంటర్టైన్మెంట్ వే అంతా కూడా అవినాష్ మీద కొట్టుకుని వెళ్ళిపోయాడు. అది కూడా తెలుగు పదాలను ఇంగ్లీష్లో మాట్లాడు, ఇవాళంతా ఇంగ్లీషే మాట్లాడు అన్నట్టుగా. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా అవినాష్మయం అయిపోయింది. సో ఈ స్టెప్స్లో నలుగురు టీం కింద అంటే ఇటు నలుగురు అటు నలుగురు కింద అదే టీం కింద పెట్టిన దాంట్లో ఈ నిఖిల్ వాళ్ళకి సంబంధించిన టీము ఈ స్టెప్స్లో విన్ అవుతుంది. ఈ అవినాష్ సంబంధించిన టీం అయితే కనుక ఇక్కడ విన్ అవ్వదు. సో దీని తర్వాత వచ్చి
ఇక్కడ సేవింగ్ ఆర్డర్ అంటే ఎలిమినేషన్లో ఎవరున్నారో వాళ్ళని సేవింగ్ ఆర్డర్ తీసుకొని వచ్చారు. ఈ సేవింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్రేరణ గారిని సేవ్ చేశారు ఈరోజు. ఫస్ట్ గౌతమ్ సేవ్ అయ్యాడు ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారు సేవ్ అయ్యారు. అంటే గౌతమ్ సేవ్ చేసినప్పుడు ఆ స్టార్ ఏదైతే ఉందో ఆ స్టార్ తీసుకొని వచ్చి ఆ బోర్డులో ఎవరిది ఫిక్స్ అవుతుందో అన్నట్టుగా చెప్పినప్పుడు అందరూ తీసుకొచ్చి పెడతారు, ట్రై చేస్తారు, కానీ అది సెట్ అవ్వదు. కానీ మన గౌతమ్ది సెట్ అవుతుంది. సో ఇక్కడ సేవింగ్ ఆర్డర్లో గౌతమ్ సేవ్ అయ్యాడు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారు సేవ్ అవుతారు అన్నది ప్రేరణ గారు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఉంది అక్కడ. ఒక పక్క ప్రేరణ ఉంది, ఒక పక్క ఏమో నబీల్ ఉన్నాడు, ఒక పక్క ఇంకా నిఖిల్ సేవ్ అవ్వలేదు. ఆల్రెడీ పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ ఉండడం వల్ల ఏంటంటే ప్రేరణ కూడా ఎక్స్పెక్ట్ చేయదు కదా. ఎందుకంటే ఆవిడ ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, నువ్వు గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు, అనవసరమైన విషయం, నువ్వు ఎక్కువ వాదనలు పెట్టుకుంటున్నావు. అందులో టేస్టీ తేజ కూడా వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు, ఏం చెప్తాడు, నువ్వు ఇలాగే మాట్లాడితే కనుక నెక్స్ట్ వీక్ నువ్వు ఇక్కడ ఉంటావు అన్నట్టుగా చెప్పాడు కదా. సో అందుకని ఆవిడ నేను ఉంటానా వెళ్ళిపోతానన్న సందిగ్ధంలో ఉన్నది కాబట్టి ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, నా పేరు రాకపోవచ్చు, నేను ఎలిమినేషన్లో ఉండొచ్చు. సో సడన్గా అంటే వరుసలో లిస్టు ముందుగా అంటే నిఖిల్ గౌతమ్ని ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తారు 1 or 2 ప్లేస్ కాబట్టి. సో ఎలాగ లిస్ట్లో అందరూ కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి తను అనుకుని ఉండకపోవచ్చు, నేను కొంచెం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందామని చెప్పేసి. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ గౌతమ్ అప్పుడు సేవ్ అవ్వలేదు కాబట్టి. తర్వాత గౌతమ్ సేవ్ అయ్యాడు, తర్వాత ప్రేరణ గారు సేవ్ అవుతుంది తను అనుకుని ఉండకపోవచ్చు. అందుకనే అదేంటి సంభ్రమాశ్చర్యాలకు గురైనట్టు ఆ ఫేస్ ఒక రకంగా పెడితే నాగార్జున గారు అక్కడి నుంచి కూడా ఒక కౌంటర్ వేస్తారు. సో అక్కడ ప్రేరణ సేవ్ అవుతుంది అనమాట. ఇంకా మిగిలిపోయింది నబీలు, విష్ణుప్రియ అండ్ పృథ్వీ అండ్ నిఖిల్ ఉంటారు కదా. నిఖిల్ని కూడా ఇక్కడే నాగార్జున గారు సేవ్ చేసేస్తారు. సో మిగిలింది ఇలా ముగ్గురు మిగులుతారు. సో ఇది అయిపోయిన తర్వాత మ్యూజిక్ చైర్ సంబంధించి గేమ్ ఆడిస్తారు, సాంగ్ ప్లే చేస్తారు, వీళ్ళందరికీ కళ్ళకు గంతలు కడతారు. ఇక్కడ అవినాష్ అండ్ మన నిఖిల్ వీళ్ళిద్దరిని ఏం చేస్తారంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ గట్ట ఉంది కదా, కింద ఎక్కడన్నా పడిపోతారేమని చెప్పేసి పడకుండా చూసుకోమని చెప్తారు. సో దీనికి ఏంటంటే ఆ మ్యూజిక్ ఆన్ చేసి వీళ్ళు మ్యూజిక్ చైర్కి సంబంధించి వీళ్ళు కూర్చోమంటారు. ఒక 5 మెంబర్స్ ఉంటే 4 చైర్స్ ఉంటాయి. సో ఒకరు అంటే చివరికి ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళని గేమ్ని తప్పిస్తారనమాట. సో ఈ విధంగా నబీల్ ఏం చేస్తాడంటే నబీల్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని పోతూ ఉంటాడు. ఈ లోపల నాగార్జున గారు నిఖిల్ ఒకసారి చూడంటే తనకు కనిపిస్తుంది సార్ అంటే నబీల్ ఏమంటాడు, సార్ అందరికీ కనిపిస్తుంది అంటాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తే చివరికి ఈ మ్యూజిక్ చైర్ సంబంధించి పృథ్వీ మిగులుతాడు, పృథ్వీ విన్ అవుతాడు అనమాట ఈ ఫన్ టాస్క్లోని. దీని తర్వాత ఎవరికి ఏ నేమ్స్ అంటే బుక్స్ లాగా ఇచ్చి దాని మీద ఇది ఎవరికి డెడికేట్ చేస్తారంటే కనుక ఎక్కువ అవినాష్కి డెడికేట్ చేస్తారు. ఇక్కడ అవినాష్ కౌంటర్ ఏం వేస్తాడంటే, చిన్నప్పుడు బుక్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడేవాడిని నేను. అంటే ఇబ్బంది పడ్డం అంటే ఇంట్లో బుక్స్ నేను చదువుకునేటప్పుడు కూడా ఇన్ని బుక్స్ కొనివ్వలేదు మా అమ్మ నాన్న కట్టని, అదే మా అమ్మగారు నాన్నగారు ఇన్ని బుక్స్ ఎప్పుడు కొనివ్వలేదు. ఈ బుక్స్ చూస్తుంటే కనుక చాలా బుక్స్ వచ్చాయి నాకు అన్నట్టుగా ఒక కౌంటర్ వేస్తాడనమాట ఆయన అవినాష్ గారు. అది బాగా అనిపించింది. సో దాంట్లో ఎక్కువ డెడికేట్ చేసింది అయితే మాత్రం అవినాష్ డెడికేట్ చేశారు ఎక్కువ కొటేషన్స్. అసలు ఏంటి దీని తర్వాత టాప్ 8 కోసం కొన్ని పోస్టర్స్ స్క్రీన్ మీద చూపిస్తారు. ఆ పోస్టర్స్ ఏంటంటే హౌస్లో 8 మంది ఉంటారు కదా, 8 మందికి కొన్ని పోస్టర్స్ డెడికేట్ చేస్తారు. అందులో ఏంటంటే నబీల్ కోసం డబల్ ఇస్మార్ట్ అని చెప్పేసి ఒక పోస్టర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. విష్ణుప్రియ కోసం ఏమో నిన్ను కోరి పోస్టర్ ఉంది కదా. అంటే ఇక్కడ డబల్ స్మార్ట్ అంటే అతను కొంచెం అంటే ఇక్కడ రోహిణి గారు కానీ గౌతమ్ కానీ ఎవరైనా ఆ డబల్ స్మార్ట్ అన్న దానికి నబీల్ సెట్ అవుతాడు సార్. అంటే స్మార్ట్గా తన ఆలోచనలు కానీ తన విధానాలు కానీ ఆ పోస్టర్ బాగా సింక్ అవుతుంది, గెస్ చేసిన వాళ్ళు ఎవరో బాగా గెస్ చేశారన్నట్టుగా చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ గారి కోసం నిన్ను కోరి అని ఒక పోస్టర్ ఉంటుంది. సో ఆ పోస్టర్ ఏంటంటే అది యాక్చువల్గా పృథ్వీ తను కలిపేసి నిన్ను కోరి పోస్టర్. ఎందుకంటే తను వచ్చిన కాడి నుంచి నిన్ను కోరి అన్నట్టు నువ్వు లేక నేను లేను ఇదే ఉంది కాబట్టి ఆ పోస్టర్ డెడికేట్ చేశారు. తర్వాత పృథ్వీ కోసం యానిమల్ పోస్టర్, మనవాడు ఇక్కడ యానిమల్ పోస్టర్ చూసి దీన్ని వాల్ పేపర్ కింద పెట్టుకుంటుంది సార్ అంటాడు. అంటే పెర్ఫెక్ట్ యాప్ట్ అన్నట్టుగా తను ఫీల్ అవుతాడు కాబట్టి, అంటే తను ప్రవర్తించే విధానం అలా ఉంటుంది అన్నట్టుగా ఆ పోస్టర్ కాబట్టి పృథ్వీకి యానిమల్ పోస్టర్ వేశారు. తర్వాత గౌతమ్ కోసం ఏక్ నిరంజన్ అంటే నేను ఒక్కనే సోలో గేమర్, తర్వాత సోలో ప్లేయర్, ఇంకా అత్తమని నేను ఒక్కని అంటున్నాడు కాబట్టి ఏక్ నిరంజన్ అంటే మనోడు అవసరం ఎలా ఉన్నా నాకు నచ్చినట్టు నేను చేసుకుపోతా, నా దారి సెపరేట్, నా రూలే సెపరేట్ అన్నట్టుగా ఉంటున్నాడు కాబట్టి ఏక్ నిరంజన్ పోస్టర్ ఒకటి పెట్టారు.
తర్వాత రోహిణి గారి కోసం అరుంధతి పెట్టారు. సో ఇక్కడ ఆవిడ ఆవిడ ఫేస్కి ఆ పోస్టర్కి, అంటే ఇప్పుడు వరకు వచ్చిన అన్ని సెట్ అయినాయి కానీ ఆ ఫేస్కి ఆ పోస్టర్కి కొంచెం సెట్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు. కానీ అరుంధతి ఓకే, కానీ అంటే ఆవిడకి సింక్ అవ్వలేదు అనమాట ఆ పోస్టర్. సో అప్పుడే అంటాడు, నీ దీనికి దీనికి సెట్ అవ్వలేదంటే నేను అసలు అందరూ నన్ను అనుష్కలా ఉంటారంటే ఊరుకో అన్నట్టుగా ఏదో ఒక సెటైర్ వేస్తారు. దీని తర్వాత ప్రేరణ గారికి ఏమో అందాల రాక్షస్ పోస్టర్ సెట్ చేశారు, అది బాగానే ఉంది. దాని తర్వాత నిఖిల్కి ద ఫ్యామిలీ స్టార్, సో అందరితోనే బాగానే ఉంటాడు కాబట్టి తనకి ఫ్యామిలీ పోస్టర్ సంబంధించి వేశారు. లాస్ట్లో అవినాష్కి పోస్టర్ ఏది వేయరు. సార్ అందరూ అయిపోయారు కదండి నాగార్జున గారు అంటే, సార్ 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 నేనున్నాను సార్ అని అంటే అవినాష్కి సుడిగాడు పోస్టర్ వేస్తారు. నిజంగా సుడిగాడు, ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు ఎలిమినేట్ అవ్వాల్సింది, నిన్న ఎలిమినేట్ అవ్వాల్సింది అవినాష్, ఈరోజు పృథ్వీ ప్లేస్లో ఎలిమినేట్ అవ్వాల్సింది టేస్టీ తేజ. యాక్చువల్గా పృథ్వీకి పడిన ఓటింగ్ వల్ల ఏంటంటే పృథ్వీ ఉండాలి, కానీ అనూహ్యంగా మన టాప్ 5కి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్, అంటే అవినాష్ అవ్వాల్సిన తర్వాత, అంటే ఈరోజు అవ్వాల్సిన టేస్టీ తేజ ముందు రోజు వెళ్ళిపోయాడు. ఇక్కడ పృథ్వీ ఈరోజు ఎలిమినేట్ అయ్యాడు, కానీ పృథ్వీ ఎలిమినేట్ అవ్వకుండా వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వాలి. సో దానివల్ల ఏంటంటే సుడిగాడు, అంటే నిజంగా సుడిగాడు అనమాట, ఎక్కడో సుడి ఉందంటారు కదా. సో ఆ సుడి వటర్ సుడి లాగా మనోడు కలిసి వచ్చింది కాబట్టి మనోడు టాప్ 5కి వెళ్ళాడు. మీరు వైకుంఠపాలి గేమ్ ఉంది కదా, వైకుంఠపాలి గేమ్ ఆడితే కనుక మనం ఎంతలాగా ఆడి ఫస్ట్ మీరు ఎప్పుడన్నా చూస్తే స్టార్టింగ్ ఆడుకుంటూ వెళ్ళిపోతాడు, పైకి వెళ్ళిపోతాడు, పైకి వైకుంఠంకి సంబంధించి అనుకుంటా పైన వెళ్ళవలసిన దగ్గరికి వెళ్తేలోకి లాస్ట్లో పాము మింగేసి కిందకి దిగిపోతారనమాట. అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్ళి కూడా ఆ పైన పాము మింగుతున్నా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నీకు అన్నీ బాగానే పడవచ్చు, అన్నీ సెట్ అవుతాయి టక టక. అలాగా ఈ బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్స్ రాకముందు, అంటే వీళ్ళ రాకముందు వీళ్ళు గేమ్స్ ఆడారు, అన్నీ ఆడారు, అంతా బాగానే, అంటే అన్ని రోజులు నిలదొక్కుని ఉన్నారు. సో అలా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే, వెళ్ళిపోయిన వాళ్ళు లాస్ట్లో పాము కిందకి దింపేసినట్టుగా వీళ్ళు వెనకాల వచ్చినా కూడా టక 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 నిచ్చెనలు ఎక్కుకుంటా పైకి వెళ్ళిపోయారు అనమాట. అంటే వీళ్ళ సూడి అలా కలిసి వచ్చింది. సో ఇక్కడ సూడి ఏంటంటే బిగ్ బాస్ అవకాశాలు ఇచ్చాడు. సో ఇక డైస్ వేసే లాగే ఇక్కడ బిగ్ బాస్ కొన్ని అవకాశాలు ఇచ్చాడు ఈ వైల్డ్ కార్డ్స్కి. సో వీళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చాడు? సో ఫస్ట్ గేమ్ ఆడే వాళ్ళు నత్తనడకి గేమ్, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు షో చూస్తున్నప్పుడు మనకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ కలగాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అంతకుముందు మెహబూబ్ కూడా అంటారు, ఏ మనుషులు వీళ్ళు ఆట ఆడమంటే వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు, ఏ సీజన్లోనే చూడలేదని అని చెప్పేసి మెహబూబ్ కూడా ఒక డైలాగ్ వేసాడు కదా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆ విధంగా ఆడుకుంటూ ఉండుంటే, ఎంటర్టైన్మెంట్ వీళ్ళు సాగుంటే కనుక మనకి వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా వీళ్ళకన్నా వీళ్ళే బాగానే ఆడుతున్నారు కదరా, వీళ్ళు ఎందుకు అనవసరం అన్న ఫీలింగ్ కలుగును. కానీ అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ కానీ, కొంచెం టాస్కులు కూడా, మీరు అవినాష్ కానీ, రోహిణి గారు కానీ, టేస్టీ తేజ కానీ, వాళ్ళు వైల్డ్ కార్డ్స్ రాకుండా ముందు ఉన్న వాళ్ళు ఎంత ఆడుతున్నారో అంతకు మించి, తర్వాత డైలీ స్ట్రాంగ్ వచ్చినప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్స్ రాకముందు వీళ్ళు పెద్దగా డ్యాన్స్ చేసినట్టు కూడా పెద్దగా ఏముండేది, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిరోజు వీళ్ళందరూ సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కొంచెం యాక్టివేట్ అయిందనమాట, కొంచెం ఫన్ జనరేట్ అయింది, యాక్టివేట్ అయింది. సో వాళ్ళ టాస్క్లు ఆడే దాంట్లో అంత కసిగా ఆడడం, ఇదంతా ఏంటంటే వైల్డ్ కార్డ్ చేయడం వల్ల వీళ్ళకి ప్లస్ అయింది. సో అంటే చూసే వాళ్ళకి ఏమనిపించవచ్చు అంటే వైల్డ్ కార్డు వీళ్ళు ఏంట్రా కామెడీ వాళ్ళు అన్నట్టుగా కాకుండా, వాళ్ళ కామెడీ కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత షో 50% పడిపోయిన దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం 10% 20% షోని కొంచెం పైకి లేపారు. అది 100% ఎవరన్నా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళ కూడా లేకపోతే కనుక ఆ టీవీ పెట్టాలన్న మూడు ఉత్సాహం రెండు ఉండదు. ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా లేకుండా వాళ్ళు ఒక దిక్కున పోయి ఆ విష్ణుప్రియ గారు ఆ పృథ్వీ వెనకాల తిరగడం, కాఫీ కప్పులు కడగడం, లేదంటే ఇవి సంబంధించి తప్ప ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంది? సో షో మొత్తానికి ఏ రోజు చూసినా బిగ్ బాస్ మీకు దాన్ని ఏమంటారు, అది మీకు కిచెన్ టైం పెరగడానికి టాస్క్ ఇస్తున్నా, మీరు ఎంటర్టైన్మెంట్ అంటే వీళ్ళకి అవకాశం ఎందుకు ఇచ్చాడు, బయాసుడిగా అన్న బిగ్ బాస్ ఉన్నాడా అని అంటే వేరే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు అక్కడ. ఇప్పుడు నబీల్ అంటే జస్ట్ స్టార్టింగ్లో కొంచెం చేస్తే ఎంతకంత చేయగలిగితే నబీల్ చేయాలి తప్ప మిగతా కామెడీ జనరేట్ చేసే వాళ్ళు ఎవరో లేరు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ వెళ్ళే అవకాశం ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ప్రతిసారి రోహిణి గారు, అవినాష్ అండ్ టేస్టీ తేజ్ ఇలా ముగ్గురిని ఉపయోగించి ఎంతో కొంత, అంటే బిగ్ బాస్ అది కూడా చేయడానికి ఎందుకంటే చూసే వాళ్ళకి ఎంతో కొంత ఎపిసోడ్లో వెయ్యాలి కాబట్టి, సో ఆ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటే కనుక అది కూడా మనకి చూపించడం కోసమే కదా. సో వాళ్ళు మామూలుగానే వీళ్ళే ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే చేయగలిగితే కనుక
మనం ఇది చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే టేస్టీ తేజ, అవినాష్ అంతకుముందే బాగుందిరా అని చెప్తారు. కానీ ఏంటి వీళ్ళు వచ్చిన తర్వాత బెటర్ అయిందా లేదా అంటే ఇంతకుముందు ఒక 50% ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక 20% అన్నా బెటర్ అయింది షో అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేశారు. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేయగలరని మనం అనుకుంటే వాళ్ళు అంతకు మించి గేమ్స్లోనేమో 2 సార్లు మెగా చీఫ్ అవినాష్ అయ్యాడు, ఒకసారి ఆవిడ మెగా చీఫ్ మామూలుగా అవ్వలేదు, అది కూడా పృథ్వీ మీద నెగ్గింది. మనోడేమో టికెట్ టు ఫినాలే అవినాష్ గెలిచేసాడు, అది నిఖిల్ పక్కన పెట్టుకుని. సో ఇంత ఇలా ఆడినప్పుడు వాళ్ళని కామెడీ చేస్తారు, వాళ్ళు ఏం ఆడతారు, వీళ్ళు అనవసరంగా బిగ్ బాస్ బయాసుడిగా ఇంతవరకు తీసుకురాగలిగాడు అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళని తీసుకొచ్చింది ఎంటర్టైన్మెంట్ తగ్గింది, షో ఎత్తిపోతుంది, ఇదేదో ఎత్తిపోతల పథకం కింద పోయేలా ఉంది. సో కాబట్టి ఎక్కడో దిక్కున దీనికి ఆనకట్టేయాలి, ఎందుకంటే షో నిలబడాలి. కాబట్టి షో నిలబడాలి అంటే కనుక ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేస్తేనే చూస్తాడు. ఇప్పుడు నచ్చలేంది చూడండిరా బాబు మీరు చూడండిరా అంటే ఎవడు చూస్తాడు? సినిమా పోయింది అట్టర్ ఫ్లాప్ అని తెలిసిన రోజు జనాలు ఒక థియేటర్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్ వరకు కూడా వెళ్ళట్లేదు. మీకు అర్థమైందో? టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా మూవీ ఎందుకురా పోయింది అంటున్నారు, అనవసరం అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, షో అసలే ఎత్తిపోతల పథకంలో ఎత్తిపోతున్నప్పుడు మళ్ళీ ఈ షో చూడాలి అంటే కనుక ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ యాడ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చారు. ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలరా బాబు ఉన్న రోజులు ఉండి ఎంతో కొంత రెమ్యూనరేషన్ వస్తే తీసుకుని వెళ్ళిపోదాం అని అనుకోకుండా మనం గేమ్ ఆడాలి ఎంతో కొంత అంటే వీళ్ళకి ధీటుగా ఆడడం మొదలెట్టారు. లేకపోతే కనుక అవినాష్ కానీ వీళ్ళు కానీ అంటే చూసే వాళ్ళకి అంటే అనిపిస్తుంది ఫస్ట్ నుంచి ఉన్న పృథ్వీ వెళ్ళిపోయాడు ఇక్కడ. సో పృథ్వీ వెళ్ళిపోయాడని బాధ ఉండొచ్చు, కానీ ఏంటంటే అలాగని చెప్పేసి అవినాష్ ఏం ఆడలేదనడానికి లేదు కదా. సో అవినాష్ ఆడాడు. సో వాళ్ళు కూడా ఆలోచిస్తారు మనకి కమర్షియల్గా ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు వర్కౌట్, ఎందుకంటే ఇదంతా చూడడానికి ఎంటర్టైన్మెంట్ షో కానీ అది బిజినెస్కి సంబంధించి కదా. సో వాళ్ళ షో టెలికాస్ట్ అయితే కనుక ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఏమంటే పెట్టుబడి పెట్టి కూడా ₹1 వస్తుందనే చూసుకుంటాడు. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ వచ్చారు. నాకు తెలిసి అవినాష్ గారికి కానీ రోహిణి గారికి కానీ ఇలా వీళ్ళు ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేకపోతే మరీ నీరసంగా ఉంటుంది అన్న ఫీలింగ్తో చేసింది. సో ఇక్కడ దెబ్బ అయితే పృథ్వీకి పడింది అనమాట. యాక్చువల్గా అవినాష్ అండ్ టేస్టీ తేజ వెళ్ళిపోవాలి. అదే అంటున్నాను కదా, వైకుంఠపాలిలో ఫస్ట్ వరకు ఆడినోడు చివరికి వెళ్ళిన తర్వాత పైన పాము మింగేస్తే కిందకు వచ్చినప్పుడు వీళ్ళు వెనకాలలో టకా నిచ్చెనలు ఎక్కుని పైకి వెళ్ళిపోతారు చూసారా, ఆ బ్యాచ్లోకి వస్తారు సుడిగాడు. అందుకే సుడిగాడు దగ్గర ఇంత సుడి గురించి చెప్పవలసి వచ్చింది. అవినాష్ ఆ విధంగా నిచ్చెనలు ఎక్కుకుంటూ టకా అని పైకి వెళ్ళిపోయాడు. ఇక్కడ లాస్ట్ వరకు వెళ్ళిన పృథ్వీ ఏంటంటే ఆ పాము ద్వారా కిందకి జారిపోయాడు అనమాట. ఇక్కడ ఎంతో కొంత లక్ ఉండాలంటున్నారు కదా, సో లక్ ఉంది ఇక్కడ అవినాష్కి, అందుకే టాప్ 5కి వెళ్ళగలిగాడు. అది సుడిగాడు అనమాట. సుడిగాడు గురించి ఇంత చెప్పానని ఏమనుకోవద్దు. సో చెప్తే అర్థమవుతుందని, ఎందుకంటే ఎక్కువ అవినాష్ టాప్ 5కి ఎలా వెళ్ళాడు అనుకుంటే కనుక దాంట్లో కొంత లక్ ఉంది. సో అందుకని వాళ్ళు సుడిగాడు అని ఇచ్చారు. సో దీని తర్వాత వచ్చి ఒక్కొక్కరికి అదే ఇక్కడ బుక్స్కి సంబంధం కొన్ని కొటేషన్స్ ఇచ్చారు. బ్రెయిన్ వాడి ఆడటం ఎలా అంటే కొన్ని బుక్స్ మీద కొన్ని కొటేషన్స్ ఇచ్చారు. అవి తెలుగులో మనకి తెలుగుకు సంబంధించిన కొన్ని పదాలు. అయితే దీన్ని ఎక్కువగా డెడికేట్ చేసింది అవినాష్కి అనమాట. ఇక్కడ అవినాష్ ఒక మాట అంటాడు, చిన్నప్పుడు కూడా ఇన్ని బుక్స్ కొన ఇవ్వలేస్తారు మా అమ్మగారు నాన్నగారుని, సో చూడమ్మా ఎన్ని బుక్స్ ఉన్నాయో నా దగ్గర అంటాడు. నిజమే, అది ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో అంటే అందరి గురించి కాదు కానీ కొంతమందికి ఆ టైంలో బుక్స్ కొనడం కూడా చాలా ఇబ్బంది అనిపించే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అన్ని బుక్స్ చూస్తేలోకి మనవాడు అది గుర్తొచ్చి అది ఆ టైంకి అలా చేశాడు. ఇన్ని బుక్స్ నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా వాళ్ళు కొనలేకపోయారు, సో ఇన్ని బుక్స్ ఉన్నాయి అన్నట్టుగా ఒక సెటైరికల్గా ఒక చిన్న డైలాగ్ వేశారు. సో దాని తర్వాత నాగార్జున గారు ప్రతిదీ నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలన్నాడు. సో ఈరోజు షో అంతా కూడా అవినాష్ బేస్ చేసుకుని జరిగింది. నేను ఏంటంటే ఈరోజు షో అంతా కూడా నేను రివ్యూ ఆ విష్ణుప్రియ గారు పృథ్వీ గారి గురించి చెప్తానేమో అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఆ ఎమోషన్లు దీని మీద రన్ అవుతుందేమో రా బాబు అని నేను అనుకుంటే మొత్తం ఆవిడ నెత్తి బ్రెయిన్కి మరి ఏం వచ్చిందో కానీ ఆవిడ అసలు ఆ ఎమోషన్ ఎక్కడా కనిపించలేదు. సో దీని తర్వాత ఆవిడ బ్రెయిన్ వాడి ఆడటం ఎలాగని చెప్పేసి ఆ పుస్తకాన్ని అవినాష్కి ఇచ్చింది విష్ణుప్రియ గారు. సపోర్ట్ కోరుకోకుండా అంటే ఇక్కడ బ్రెయిన్ వాడి ఆడటం ఎలా ఇక్కడ అది అవినాష్కి డెడికేట్ చేసింది. దాని తర్వాత సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకునే పుస్తకాన్ని, సపోర్ట్ కోరుకోకుండా ఉండడం ఎలాగన్న పుస్తకాన్ని నబీల్ ఏమో రోహిణి గారికి ఇచ్చారు. సో ఇక్కడ ఆయన చెప్తాడు, రోహిణి గారు ప్రతి ఒక్కరిని
సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. కాబట్టి నేను డెడికేట్ చేశానని చెప్తాడు. సో ఆవిడ కూడా అంటుంది, ఇక్కడ సపోర్ట్ లేకుండా ఆడటం కష్టం, కాబట్టి నాకు సపోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను. ఆ సపోర్ట్ ఆవిడ ఆల్రెడీ చెప్తారు, టేస్టీ తేజ అండ్ అవినాష్ చేసిన సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రాగలిగానన్నారు. అలాగే ఆవిడకి ప్రేరణ గారు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఆవిడ మెగా చీఫ్ కంటెంట్ అవ్వగలిగింది. దాని తర్వాత సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా అనేది అవినాష్కు పృథ్వీ ఇచ్చాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా, ఇక్కడ ప్రతిదీ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్నట్టుగా అవినాష్కి ఇచ్చాడు. తర్వాత ఈ అవినాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీని గురించి. ఇది మిడ్ నైట్ ముచ్చట్లు, అంటే మిడ్ నైట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అవినాష్ చెప్తా ఉంటాడు గౌతమ్తో, నన్ను ప్రతిసారి నామినేట్ చేసింది పృథ్వీ. నేను నామినేట్ అయినా 2 సార్లు అయినా 3 సార్లు అయినా నన్ను నామినేట్ చేసింది పృథ్వీయే. కానీ నేను యష్మిన్ నామినేట్ చేశాను, మణికంఠని నామినేట్ చేశాను, అలాగేనేమో నిఖిల్ 2 సార్లు నామినేట్ చేశాను. నేను పర్సన్ టు పర్సన్ మార్చే నామినేషన్లో నేను ఒకే పర్సన్ని నేను నామినేట్ చేయలేదు. నా సేఫ్ గేమ్ ఎలాగవుతుంది అన్నట్టుగా తను డిస్కషన్ పెడతాడు గౌతమ్తో. ఇక్కడ ఏంటంటే పృథ్వీ సేఫ్ గేమ్ ఆడటం ఎలాగన్నది తనకి ఇస్తాడు. తర్వాత నిజాయితీగా ఉండటం ఎలా అన్న పుస్తకాన్ని ఇక్కడ ఫస్ట్ నేను చెప్పాను కదా, సారీ, బ్రెయిన్ వాడి ఆడటం ఎలా అన్న పుస్తకాన్ని విష్ణుప్రియ గారు అవినాష్కి కాదు, అవినాషే విష్ణుప్రియ గారికి ఇస్తాడు. ఎందుకంటే బ్రెయిన్ వాడకుండా ఆడుతుందన్న ఉద్దేశంతో. సో కాబట్టి విష్ణుప్రియ గారికి ఇచ్చాడు. ఇది 100% కరెక్ట్. ఆవిడ బ్రెయిన్ ఆడట్లేదు కాబట్టి అది ఆ పుస్తకంలో అది ప్రింటింగ్ చేసి, అంటే ఆ కొటేషన్ ఏదైతే ఉందో ఆ వర్డ్ రాసేటప్పుడు అది విష్ణుప్రియ గారిని దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్ అన్న పదం ఆవిడకే సెట్ అవుతుంది కాబట్టి, బ్రెయిన్ నెత్తని అదని ఇదని అన్నది కాబట్టి ఆవిడ కోసమే ప్రత్యేకించి అది సెట్ చేశారు. సో కాబట్టి అది ఆవిడకి. ఇక్కడ విష్ణుప్రియ గారు నిజాయితీగా ఉండటం ఎలాగని చెప్పేసి అవినాష్కి ఇచ్చింది. సో ఇక్కడ నిజాయితీగా ఉండడం అంటే తన వరకు తను బాగానే నిజాయితీగానే ఉన్నాడు. ఎందుకంటే కొన్ని విషయాల్లో చెప్పలేని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పలేకపోవచ్చు. సేఫ్ గేమ్ ఏమన్నా అయితే ఆడొచ్చేమో తప్ప తన వరకు నిజాయితీగానే ఉండు. తను ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు, గేమ్స్లో నిజాయితీగా ఆడాడు. సో తన దాంట్లో అయితే తనకైతే ఇది సెట్ అవ్వదు నా వరకు అయితే కనుక. తర్వాత విష్ణుప్రియ గారు ఇది ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ కూడా దానికి సంబంధించి ఈ డెడికేట్ చేసి విషయాలు అన్నట్లు అన్నీ నాకేస్తున్నారు అన్నట్టుగా తను చెప్పడం కానీ, ఆ పదాలను ఇంగ్లీష్లో మార్చి చెప్పడం కానీ కొంచెం ఎంతో కొంత ఆ షోకి ఎంటర్టైన్మెంట్ అక్కడ కూడా అవినాషే ఆల్రౌండర్ అనిపించాడు అనమాట ఈ ఎపిసోడ్కి సంబంధించి. తర్వాత ఇంకా మిగిలింది ఎవరు మిగిలారు? నబీల్. ఇక్కడ నబీల్లో సేవ్ అయిపోతాడు, నబీల్ని సేవ్ చేస్తారు. ఇక మిగిలింది విష్ణుప్రియ గారు అండ్ పృథ్వీ. సో ఇక్కడ నబీల్ సేవ్ అయిపోయిన తర్వాత నబీలు మొన్న సుడోకో గేమ్ ఆడినప్పుడు నువ్వు నెగ్గావని చెప్పి గంట కొట్టి ఒక డ్యాన్స్ చేసావు కదా, అది ఒకసారి చేయంటే అది జస్ట్ అది చేశాడు. తర్వాత నన్ను సేవ్ చేసిన ప్రేక్షకులు ధన్యవాదాలని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ నబీలు టాప్ 5లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే తన గ్రాఫ్ ఇంతకుముందు మెహబూబు అండ్ నబీలు ఇద్దరు డిస్కషన్ ఏదైతే జరిగిందో మెహబూబ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, కానీ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం నబీల్ మీద పడింది. ఎందుకంటే నబీలు 1, 2, 3 ఈ ప్లేసుల్లో ఉండాలి. యాక్చువల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు నబీల్ ఎక్కడ ఉండవలసిన నబీలు ఈరోజు టాప్ 5లో ఉంటాడా లేదా అన్న పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు అంటే ఆ రోజు మెహబూబ్ అండ్ నబీల్ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో అది ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక 50% అన్న కనుక మైనస్ అయ్యి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే నబీల్ గ్రాఫ్ ఆల్మోస్ట్ తగ్గుతా పోయింది. ఇప్పుడు ఓటింగ్ చూస్తే కనుక విన్నర్ ఎవరవుతారు అన్న ఓటింగ్ చూస్తే నిఖిల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ గౌతమ్, థర్డ్ ప్లేస్లో ప్రేరణ, 4th ప్లేస్లో నబీల్ ఉన్నాడు, 5th ప్లేస్ ఆల్రెడీ అవినాష్ ఉన్నాడు. కాబట్టి పక్కన పెడితే 4th ప్లేస్కి వెళ్ళిపోయాడు నబీల్. ఎక్కడ ఉండవలసిన నబీలు, నాగార్జున గారు నబీల్ నువ్వు ఎక్కడ ఉన్నావా అని చెప్పి పైకి చూస్తారు కదా, సో అక్కడి నుంచి కిందకి పడిపోయాడు అనమాట నబీల్. సో నబీలు పడిపోవడంలో అదంతా 50% మైనస్ అయిందో, అలాగే నబీలు లాస్ట్కి వస్తేలోకి కొన్ని మాటలు తోడడం, కొన్ని అనవసరంగా ఇది చేసుకోవడం, అంటే ఒక్కొక్కరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, వెనకాల మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే నబీల్ని గ్రాఫ్ తగ్గించడానికి ఎక్కువ తన ఈ 2-3 వారాల నుంచి తన గ్రాఫ్ తనే చేజేతులారా తగ్గించుకున్నాడు. సో కాబట్టి టాప్ 1లో ఉండవలసినాడు, కనీసం 3 వరకు రావాల్సిన పర్సన్ గ్రాఫ్ అలా అధపాతాలని దిగిపోయాడు అనమాట. సో దీని తర్వాత నబీల్ అయిపోయిన తర్వాత ఇంక మిగిలింది ఇద్దరు. సో ఇక్కడ ఏం చెప్తారంటే మీరిద్దరూ యాక్షన్ రూమ్కి వచ్చేసండి అని చెప్పారు. సో అక్కడ పృథ్వీ అండ్ విష్ణుప్రియ గారిని ఉంచారనమాట. సో ఇక్కడ పృథ్వీ విష్ణుప్రియ గారి గురించి ఈరోజు ఎపిసోడ్ గురించి అంతా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళిద్దరు గురించే మాట్లాడుకోవాలి కదా. సో
పృథ్వీ వెళ్ళిపోయి లాస్ట్ మూమెంట్ అది ఇద్దరు వచ్చి నిలబడ్డారు. సో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో మనకి చూసి ఆడియన్స్కి అరే ఇద్దరు మనుషులు రా, లాస్ట్ వీక్ వరకు వీళ్ళిద్దరు ఉంటారు అనుకున్నాం. అంటే వాళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళు అంటే వాళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళకి ఒక ఎమోషన్ అది. సో మిస్ అవుతున్నారు, నువ్వు లేక నేను లేను, నిన్ను కోరి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాళ్ళు ఒకళ్ళు మెలిసి ఒకళ్ళు ఉండలేరు అంటే గేమ్లో భాగంగా మనం చూస్తున్నాం కాబట్టి. సో వాళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళిద్దరూ కలిపి ఉండడం ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో విష్ణుప్రియ గారిని ఇష్టపడే వాళ్ళు, అలాగే పృథ్వీని ఇష్టపడే వాళ్ళు సెపరేట్, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళది. సో వీళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. కాబట్టి ఇది వాళ్ళకి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు మనకి నిఖిల్ ఇష్టం అండి, నిఖిల్ వెళ్ళిపోతున్నాడంటే ఆ బాధ మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకు గౌతమ్ ఇష్టమైతే గౌతమ్, అలాగే వీళ్ళిద్దరు కలిపి ఉండడం ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోవడం అన్నది కొంతమందికి బాధ అనిపించవచ్చు, ఆ ఎమోషన్ ఉంటుంది కదా. సో అసలు ఏంటి అంటే ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది చూద్దామన్నా అంటే నాకులాటలు కూడా ఆ ఎమోషను ఇప్పుడు వరకు ఆవిడ తన వెనకాలే నేను ఉంటున్నా, తను నాకు మోటివేటర్ ఇవన్నీ చెప్పారు కదా విష్ణుప్రియ గారు. చెప్పినప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నేను ఆవిడనే చూస్తూ ఉన్నా. ఆవిడ ఎమోషనల్గా తన సేవ్ అయింది అంటే తన ఇందులో సేవ్ అవుతున్నాను అన్నది కూడా పట్టించుకోకుండా పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన దానికి బాధపడుతూ ఉంటుంది, చాలా ఎమోషనల్ అయిపోతుంది అన్న దాంతోనే నేను చూశాను. అందుకే నిన్న రివ్యూ చెప్పినప్పుడు కూడా నేను అసలు ఏంటి ఏం జరుగుతుంది చూసి దాని గురించి మాట్లాడుకుంది, ఆ ఎమోషన్ ఎలా వస్తుందని అనుకుంటే అసలు ఆవిడ నవ్వుతూ ఉంది. నాకు అర్థం కాలేదు. మీకు ఎంతమందికి ఇది అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఆవిడ చెప్పింది కాబట్టి పృథ్వీ గురించి. అంటే పృథ్వీ ఇక్కడ ఎలిమినేట్ అయిపోతే ఎక్కువ బాధపడుతుంది విష్ణుప్రియ గారు, తట్టుకోలేరు, కొంచెం బాగా కృంగిపోతారు. 4-5 మనుషులు వచ్చి సాయం బట్టి తీసుకుని వచ్చి ఆ బెడ్ మీద ఓదార్చడానికి కూర్చోబెడతామో ఏదో చేస్తారని నేను అనుకున్నా. అక్కడే సమస్యలు పడిపోతుందేమో విష్ణుప్రియ గారు. సో దాన్ని ఇలా నీళ్ళు పెట్టి తట్టి లేపాలి ఆవిడని. ఆ నాగార్జున గారు కూడా విష్ణుప్రియ బాధపడొద్దమ్మా, ఇంకెంతమ్మా 2 వారాలు ఇలా సర్ది చెప్పి ఓదారుస్తారు, ఇంత ఆలోచించాను నేను. సో ఇంత ఆలోచించితే అక్కడ మొత్తం ఏం కనిపించలేదు. మరి అది మరి ఎపిసోడ్లో వేయలేదా లేదంటే ఏంటా అన్నది నాకు అర్థం కాలేదు, కానీ ఎందుకంటే లైవ్ లేదు కాబట్టి. సో నాకైతే ఆడ అసలు ఎక్కడ ఎమోషనల్ అయినట్టు అనిపించలేదు. బిగ్ బాస్ కూడా అనుకుని ఉంటాడు, ఏంట్రా బాబు ఇంత ఇంత చెప్పింది, ఇంత ఇంత నిన్ని పేజీలు చెప్పిందిరా, నిన్ని డైలాగులు చెప్పింది, ఇంత కంటెంట్ వస్తుందేమని అనుకుని ఉండొచ్చు నాకులాగా వాళ్ళు కూడా. కానీ అంటే ఆ నెత్తి బ్రెయిన్కి మీరు తొయ్యలేదు ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు ఎమోషనల్ అవ్వదు ఆవిడ, నవ్వుతూ ఉంటుంది. నన్ను సేవ్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు, సో నమస్కారాలు అని చెప్తుంది ఆవిడ. ఇక్కడ తను ఇదైపోతే జస్ట్ హగ్ ఇచ్చేసి ఓకే నేను సేవ్ అయిపోయాను అంటే పృథ్వీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అంటే నేను ఇలా ఎలిమినేట్ అయిపోతే తను ఎంతో కొంత బాధపడు. అంటే పృథ్వీ ఏమనుకుంటాడంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయి ఉండొచ్చు, అందరూ తన గురించి చెప్తారు అన్నట్టుగా అనుకుంది, ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి. సో విష్ణుప్రియ తను సేవ్ అయినందుకు ఆనందంలో ఉంటుంది, పృథ్వీ ఎలిమినేట్ అయినందుకు ఆ బాధ. వెళ్ళిపోయినప్పుడు జస్ట్ ఆ 2 డ్రాప్స్ మహానటి మూవీలో ఒక కంటితో సావిత్రి గారు ఒక డ్రాప్ ఈ డ్రాప్ వచ్చినట్టు జస్ట్ ఒక 2 డ్రాప్లు అనిపించాయి. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే తన ఎమోషనల్ నేను వేరే విధంగా మాట్లాడట్లేదు. అంటే నేను ఇంకా ఎక్కువ తన ఎమోషనల్ అవుతుంది, నేను ఎమోషనల్గా చూశాను కాబట్టి అది రక్తి కట్టలేదని నాకు అనిపించింది. అంటే ఆ సీన్కి కావాల్సినంత ఎమోషన్ చూసారా. సావిత్రి గారు మహానటి అంటే ఆ మూవీకి సంబంధించి ఒక డ్రాప్ ఇందులోంచి రావాలమ్మా అని అంటే ఆ ఒక్క డ్రాపే తీస్తుంది ఆవిడ. సో ఆ మూవీకి ఎంత కావాలన్నది అక్కడ ఆవిడ యాక్ట్ చేసినట్టు మనకి సీన్ ఎలా ప్రజెంట్ చేశారో, నేను ఆ ఎపిసోడ్కి సంబంధించి అక్కడ ఎలిమినేట్ అయిపోయినప్పుడు పృథ్వీ జస్ట్ ఆ డ్రాప్స్ అలాగా వస్తాయేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను, అది రాలేదని నేను కొంచెం ఎమోషనల్ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎంతమంది వచ్చి డప్పు కొడతా అంటే ఆవిడ వచ్చినప్పుడు అమ్మా నువ్వు నీ గేమ్ తగలేసుకుంటున్నావు ఇలా కొట్టి ఇలా చెప్తా ఉన్నా, ఆవిడ ఎప్పుడు కొట్టి డప్పు ఆవిడ కొట్టింది. ఏమన్నదంటే నా ఆట నేను ఆడతానని చెప్పింది ఆవిడ. నా ఆట నేను ఆడతాను, నేను పృథ్వీ మోటివేటరు, నేను ఇలాగే ఆడతా, గేమ్ అంటే టాస్క్లు నెగ్గిన వాళ్ళే గేమ్ అన్నట్టు కాదు, ఇది గేమ్ అంటే ఇది గేమ్ అని ఎక్కడ చెప్పలేదు ఆవిడ. ఎందుకంటే సో నాకు ఏమనిపించిందో అదే చేస్తానని చెప్పింది, వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా అదే చెప్పింది. సో ఇక్కడ శ్రీముఖ్ గారు వచ్చిన తర్వాత నేను మార్చుకుంటానని చెప్పిన దానికి ఇక్కడ ఎమోషనల్ అవ్వలేదంటే కనుక ఒకళ్ళు చెప్పినంత మాత్రం మనలో ఉన్న ఎమోషన్ ఆగదు కదా. సో అనుకోకుండా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఇన్ని వారాలు కూడతా ఉండి సడన్గా ఈ మనిషి వెళ్ళిపోతున్నాడు అంటే ఇక నుంచి నేను ఎలాగా అన్న ఆలోచన వచ్చిన వెంటనే ఆ బాధ కనిపించాలి కదా.
సో ఆ బాధ అయితే మాత్రం విష్ణుప్రియ గారిలో కనిపించలేదు. సో తను వెళ్ళిపోయినప్పుడు మాత్రం బాధపడితే రోహిణి గారు ఓదారుస్తారు, జస్ట్ తట్టుతారు. అంటే ఇది కాదు, అంటే నేను అనుకున్నది వేరు. ఆ ఎమోషనల్ ఆ సీన్కి సంబంధించి ఆవిడ అక్కడే సొమ్మసిల్లు పడిపోతే మనోళ్ళు వచ్చి నీళ్లు కొట్టి అలా లేపి, అమ్మ ఇదే అయిపోయింది, ఇంకొక వారం ఉంది, జస్ట్ అప్పుడు నువ్వు బయట మాట్లాడుకోవచ్చు, ఇదో జరుగుతుంది అనుకుంటే, అసలు మనం అలా అనుకోవడానికి కూడా ఎక్కడ ఛాన్స్ లేకుండా చాలా అంటే మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం, ఇంత అనుకున్నాం అంటే ఇంత కూడా లేదు అక్కడ. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగ్గట్టుగా అక్కడ లేదు. మరి మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. అది ఎక్స్పెక్ట్ చేయడానికి గల కారణం, అంత నమ్మకం పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే విష్ణుప్రియ గారు. నేను పృథ్వీ మీద అంత నమ్మకం పెట్టుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే అతను టేక్ ఈజీగా వస్తే జస్ట్ ఏదో తను ఇష్టపడింది వచ్చింది, నేనైతే ఇష్టం లేదని చెప్పేశాను, జస్ట్ ఫ్రెండ్లీగా కొనసాగుతున్నానని తను క్లియర్ కట్గా చెప్పేశాడు. చెప్పినా కూడా ముందుకు వెళ్ళింది విష్ణుప్రియ గారు. విష్ణుప్రియ గారు ముందుకు వెళ్ళారు కాబట్టి ఆ ఎమోషన్ ఏమన్నా చూపిస్తుందేమో అని నేను అనుకోవడం అంటే ఇక్కడ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో అక్కడ ఏంటంటే విష్ణుప్రియ గారు తను చెప్పిన దానికి అంత చెప్పింది కాబట్టి ఇక్కడ కిరాక్ సీత గారు ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయినప్పుడు ఎప్పుడు ఏదైతే క్రై బేబీ అన్నారు. సో అలాగే తర్వాత నైని పావని కూడా అన్నారు, అనవసరంగా ఏడుస్తున్నారు వీళ్ళని. సో ఇక్కడ వేడొక్క నేను చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అయినా ఆవిడ పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయిపోయినప్పుడు విష్ణుప్రియ గారు ఫీల్ అవుతారు, కిరాక్ సీత గారు కానీ తర్వాత నైనిక్ గారు వెళ్ళిపోయినప్పుడు కానీ ఏడుస్తుంది అనమాట. సో అంత ఏడుపు కూడా వాళ్ళు కనిపించలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంత బాండింగ్ ఉంది, నాకు తన అంత ఇది ఉన్నదని చెప్పిన ఆ పర్సన్ రేపు నుంచి ఉండడురా, ఇప్పుడు ఈ క్షణం వెళ్ళిపోతే కనుక నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరిని ఏడిపించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మోటివేషన్ పొందాలి, అసలు ఎలా గడుస్తుంది అన్న ఆలోచన వచ్చిన వెంటనే ఆవిడకి ఏడుపు స్టార్ట్ అవ్వాలి. సో అదైతే రాలేదు, ఆనకట్ట అయితే తీయలేదు. ఆ నిండుకున్న ఏదైతే ఉందో అందులోంచి ఆ లాస్ట్ 2-3 డ్రాప్లు రావడం తప్ప నాకైతే కనుక ఆవిడ ఎమోషనల్ ఎక్కడ కనపడలేదు. మరి ఇది చూస్తూ ఉంటే కంటెంట్ కోసం చేసిందంటే కనుక ఆవిడ ఎక్కడ ఒప్పుకోలేదు, వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకైతే తన మోటివేటర్ కింద ఉన్నాడు, తనంటే నాకు ఇష్టం అని చెప్పింది కాబట్టి. సో ఆ ఎమోషను మామూలు పర్సన్ వెళ్ళినప్పుడు అంత బాధ లోన్ అయితే కనుక ఆవిడ ఇంకా ఎంత బాధకు లోన్ అవ్వాలి అన్న ఫీలింగ్లో నేను చెప్పాను అనమాట ఇదంతా. సో ఇక్కడ ఏంటంటే ఆ బాండింగ్కి ఆ ఎమోషనల్ బాండింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్య నువ్వు లేక నేను లేను, నిన్ను కోరి ఇంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు అటువంటి మనిషి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధ కనిపించాలి. సో ఆవిడలో ఆ బాధ అయితే కనిపించలేదు. మరి ఎందుకు అంటే అసలు ఇక్కడ చూపించవలసిన టైంలో ఆవిడ ఎమోషన్ చూపించలేదు. పృథ్వీ అన్న పర్సన్ని నేను జెన్యున్గానే ఫ్రెండ్ అనుకుంటుందో ఇష్టపడ్డాను అనుకుంటుందో మొత్తం మీద ఒక బాండింగ్ చూపించింది. అటువంటి బాండింగ్ చూపించిన పర్సన్ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కించేటప్పుడు ఆ మనిషి మళ్ళీ ఒక 1 year వరకు కనిపించట్రా అన్న మూమెంట్లోనే మనకు ఎమోషనల్గా ఆ టైం సిచ్యువేషన్కి ఎంతో కొంత ఎమోషన్ వస్తూ ఉంటుంది. అలాంటిది కంటిన్యూషన్ అతనితో ఉండి ఒక 2 వారాలు అంటే తను టాప్ 5లో ఒకవేళ ఉంటే కనుక 2 weeks వరకు తను కనిపించడం అన్నది ఒక ఎమోషన్ ఉండాలి కదా. సో ఆ ఎమోషన్ ఎక్కడ చూపించలేదు విష్ణుప్రియ గారు. సరే మరి ఈ రోజు నుంచి ఎపిసోడ్లో ఎక్కడైనా కనిపిస్తే కనుక దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా చూసా, ఆవిడ బట్టలు మడతెట్టుకుంటూ కూర్చుంది, ఇలా మడతెట్టి అలా మడతెట్టి అవి చేస్తుంది. కానీ తను వెళ్ళిపోయినందుకు ఆ ఏడుపు ఏదైతే ఉందో అది రాలేదబ్బా. మీరు ఏమన్నా అనుకోండి, ఆ విష్ణుప్రియ గారు పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత దీనికోసం అని చెప్పేసి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ కూడా చూశాను నేను. లైవ్ చూస్తే ఆవిడ బట్టలు మడతెట్టుకుంటూ కూర్చుంది, అంటే ఒక దిగాలుగా కూర్చున్నారు, కానీ ఆ ఎమోషన్ ఎక్కడా చూపించలేదు. మరి లోపల పెట్టుకేసుకుని లోపల అదే సినిమాది రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగా ఆ లోపల ఏమన్నా పెట్టుకుందేమో మరి నాకు తెలియదు, కానీ బయటకి అయితే కనిపించలేదు. ఎందుకంటే ఆవిడ ప్రతిదీ బయటకు చూపించే మనిషి, తన ఎమోషన్ అంతా బయటకి చూపిస్తుంది కాబట్టి నేను అనుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు ఆ న్యూమరాలజీ ఏదో చెప్తుంది, విష్ణుప్రియ అండ్ ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి అని చెప్పేసి నాగార్జున గారు ఏదో చెప్పారు కదా. సార్ న్యూమరాలజీ సార్, దీనివల్ల నాది ఏమన్నా గేమ్ మారుతుందని, అంటే ఏమన్నా ఫిక్స్ అయ్యిందేమో మరి పృథ్వీ వల్ల నేను పక్కన పెట్టేయాలి, అసలు ఇది చూపించకూడదు. ఎంత చూపించకపోయినా 10 మంది చెప్పినా 100 మంది చెప్పినా లోపల ఒకటి ఉంది అనుకున్న మనసులోది, ఎంతమంది ఉన్నా కూడా అది బయటికి వస్తుంది తప్ప ఒకళ్ళు చెప్పారని చెప్పేసి అది మారదు. ఎందుకంటే తన గురించి ఏదో ఒకటి అనుకున్నప్పుడు ఆ పర్సన్ బయటికి వెళ్ళినప్పుడు విష్ణుప్రియ గారు చెప్పనే, వాళ్ళు చెప్పనే, వీళ్ళు చెప్పనే, ఎవరు చెప్పినా ఇంకా లాస్ట్ మూమెంట్ అతను బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కాబట్టి ఆ ఎమోషన్ అన్నది బయటికి రావాలి. సో అది లోపల పెట్టుకుని అంటే
నాకైతే విష్ణుప్రియ గారిది ఆ ఎమోషనల్ చూపించకపోవడం కూడా మైనస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక పర్సన్తో అంత అలా మనకు చెప్పి ఆల్మోస్ట్ 13 వారాల్లో ఫస్ట్ 2-3 వారాలు పక్కన పెట్టేసి ఆ పృథ్వీతో కలిసిన కానించి పృథ్వీ 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 అని మాట్లాడటమే సరిపోయింది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా. సో అలాంటిది ఆ పర్సన్ లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎమోషన్ చూపించకపోతే ఇన్ని వారాలు తను పృథ్వీతో ఉన్న దానికి జస్టిఫికేషన్ అయితే జరగలేదు. ఎందుకంటే తను వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ ఉండాలి. వెళ్ళిపోతుంటే నువ్వు అది మనకి విష్ణుప్రియ గారి దగ్గర నుంచి అనిపించలేదు. నాకు తెలిసి పృథ్వీకి కూడా అనిపించి ఉండొచ్చు, మిగతా హౌస్ మేట్స్ కూడా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే 100% ఆ టైంకి సమస్యలు పడుకోవాలి ఆవిడ. ఆ టకటకం పడిపోలే, తట్టుకోలేక ఈ లోపల నీళ్ళు కొట్టి లేపడం, పక్కన నాగార్జున గారు ఇదంతా ఉండాలి. అసలు అదేం లేదు, వెళ్ళిపోయింది అంతే. సో నాకైతే అనిపించింది ఇది ఆవిడ ఇన్ని వారాలు కట్టుకున్న బ్రిడ్జ్ కూలిపోయింది అన్నట్టు అనిపించింది. ఆ బ్రిడ్జికి బేస్మెంట్ లేదన్నట్టుగా అనిపించింది అనమాట. మనకి బేస్మెంట్ ఉండి కట్టాము అన్న ఫీలింగ్ కలిగించిన ఆవిడ అది బేస్మెంట్ లేకుండా అన్నట్టు అనిపించింది. సరే మీరు ఎంతసేపు ఇది లెంత్ ఎక్కువ ఉండొచ్చు, మరి నాకు ఎపిసోడ్లో ఏమీ లేదు కాబట్టి నాకు అనిపించింది. ఎందుకంటే ఈ తర్వాత మళ్ళీ చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే పృథ్వీ ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తాడు కాబట్టి. సో వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ఇదే చెప్పవలసిన మూమెంట్ కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ పృథ్వీ మీద చూపించినంత ప్రేమ తను ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చూపించలేదు. మీరు ఎన్నన్నా అనుకోండి, ఇదైతే మాత్రం నాకు అనిపించింది. సో ఆ ఎమోషనల్ అయితే ఆవిడ ఫీల్ అవ్వలేదు. ఆవిడ నవ్వుతూ ఉంది నేను సేవ్ అయ్యానని చెప్పేసి. సో ఆ బాధ ఎక్కడ నాకు కనిపించలేదు. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా చూసే ఎక్కెక్కి ఏడుస్తుందేమో, ఆ డోర్ దగ్గర పట్టుకుని డోర్ని ఎలా కొట్టుకుంటా అనుకున్నాను. ఆ డోర్ దగ్గర కూడా వెళ్ళలేదు ఆవిడ. సో బట్టలు మడతెట్టుకుంటూ కూర్చుంది, రెగ్యులర్ ప్రాసెస్లోనే ఉంది. దిగాలుగా అయితే కూర్చుంది. నేను ఎవరితో మాట్లాడాలి అంటే ఆ ఎమోషన్ చూపించాలి కదా. సో అదైతే చూపించలేదు. అక్కడైతే విష్ణుప్రియ గారు ఈ ట్రాక్ ఎంతవరకు తీసుకెళ్ళినా ఈ ట్రాక్ ఉపయోగం లేదు. ఎందుకంటే ట్రాక్ వేసినప్పుడు ఏ అడవుల్లోనో ట్రాక్ వేసుకుంటూ వెళ్ళిపోయి ఏ ఊరికి కనెక్ట్ చేయకుండా అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేశారనుకో, గమ్యం ఎక్కడ చేరుతుంది? ఇది మీరు ఒక రైల్వే ట్రాక్ వేసినప్పుడు ఏదో ఊరికి కనెక్ట్ చేస్తే ఎండింగ్ పాయింట్ అన్నది ఉండాలి. సో తీసుకుని ఎక్కడికో దిక్కుని తీసుకెళ్ళి మధ్యలో వదిలేస్తే ట్రాక్ అది ఎక్కడికి వెళ్తుంది? ఆ ఎదరికి వెళ్ళడానికి ఉండాలి కదా. దాని చాయిస్ ఏదన్నా ఒక పర్పస్ ఉండాలి. ఒక రోడ్ వేసినా ఒక ట్రాక్ వేసినా ఈ ఊరు నుంచి ఆ ఊరికి అన్నది ఉండాలి. తీసుకుని వెళ్ళి ఏ గోదావరిలోనో ఏ సముద్రంలోనో కలిపేశారనుకో ఏమవుతుంది? దానికి వాల్యూ ఉండదు. అంటే మీకు ఒక పర్పస్ అన్నది ఉండదు. సో ఆవిడ వేసిన ట్రాక్ ఏదైతే ఉందో అది ట్రాక్ అవ్వచ్చు, నువ్వు జెన్యున్ అవ్వచ్చు, ఏదైతేనే ఆ గంగలో కలిపేసినట్టు ఆ ట్రాక్ని తీసుకెళ్ళి అలా వదిలేసింది. ఆ ట్రాక్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? తన ఎమోషన్ అయిపోయి అదే ఏదేంటిది ఎలిమినేట్ అయిపోయి పృథ్వీ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు తను చూపించవలసిన ఎమోషన్ చూపించడం అది ఫుల్ఫిల్ అవుతుంది. అది ఫుల్ఫిల్ చేయలేదు విష్ణుప్రియ గారు. ఇంత ట్రాక్ వేసినా కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేయలేదు. సో ఎందుకంటే ఎంతమంది చెప్పినా ఆవిడ ఎంతసేపు పృథ్వీ నామ జపం చేశారు. ఫైనల్గా మనం శ్రీముఖ్ గారు చెప్పారు కాబట్టి వదిలేసింది అంటే, శ్రీముఖ్ గారు ఉన్నది 2 వారాలు నీ గేమ్ నువ్వు ఆడుకో, అతనితో అనవసరం అని చెప్పింది. ఓకే, ఆ పాయింట్ వ్యాలిడ్ అయినప్పుడు ఆ పాయింట్ బుర్రలో తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడతో ఎపిసోడ్ మనం ఎండ్ చేసేయచ్చు. ఎపిసోడ్ ఎండ్ చేసేస్తుంటే వీళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటర్ ఏదైతే ఉందో ఇంకా తర్వాత నుంచి తను ఉండడు కాబట్టి తనకి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎమోషనల్గా ఆ ఏడుస్తానో ఆ చేస్తానో ఆ ఎమోషనల్గా మనకు అనిపించాలి కదా చూసి ఆడియన్కి. ఇన్ని రోజులు ఇంత చెప్పిన ఆవిడ ఇంకా అక్కడతో ఉండడు. విష్ణుప్రియ గారు మన శ్రీముఖ్ గారు చెప్పినట్టు రేపు నుంచి తను ఉండడు, తన గేమ్ తను ఆడుకోవచ్చు. కాబట్టి తను బయటికి వెళ్ళిపోయేటప్పుడు నీ మీద నాకు ఇంత ప్రేమ ఉన్నదని చూపించే విధానంలో ఆవిడ ఫెయిల్ అయిందని నాకు అనిపించింది. సో ఈరోజు ఎపిసోడ్ మీద విష్ణుప్రియ గారు ఏంటంటే పృథ్వీ బయటికి వెళ్ళినప్పుడు అవ్వాల్సినంత ఎమోషనల్ ఆవిడ అవ్వలేదు. దీని తర్వాత వచ్చి పృథ్వీ బయటికి నాగార్జున గారు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ప్రోమో బాగా కట్ చేశారు. ఇందులో విష్ణుప్రియ గారితో ఉన్నంత దాన్ని ఏమంటారు అది కనెక్షన్, అంటే ఎమోషనల్ బాండింగ్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ సంబంధించి అంత వీడియోలో ఎక్కడా కూడా పెద్దగా ప్లే చేయలేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రోమోలో ఎక్కువ నిఖిల్ బాండింగ్, నబీల్ బాండింగ్, ప్రేరణ గారిది ఒక నిఖిల్ బాండింగ్ బాగా వీళ్ళిద్దరికి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది నిఖిల్కి సంబంధించి. తర్వాత నబీల్కి సంబంధించి ఆ ఎమోషనల్ సీన్స్ కానీ అది జర్నీ కానీ చాలా బాగా చేయించారు. తను కూడా ఆ ఎమోషనల్ ఏదైతే ప్రోమోలో తన గురించి కట్ చేసిన దాంట్లో వస్తున్న దానికి ఎమోషనల్ అయ్యాడు, కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాడు. సో అగ్రెసివ్ ఎక్కడ అయ్యాను, దేనికి అయ్యాను, ఎక్కడ మాట్లాడాను ఇవన్నీ చూసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే తన ప్రోమో బాగా కట్ చేశారు. దీని తర్వాత ఏంటంటే విష్ణుప్రియ గారు చాలా తక్కువ
మిగతా ఎక్కువ దాని నిండా ఈ వీళ్ళ కనెక్షన్ గురించే, ఎవరో నిఖిల్ అండ్ నబీల్ వీళ్ళ బాండింగ్ గురించి బాగా చూపించారు. సో దీని తర్వాత నాగార్జున గారు ఈ హౌస్లో ఫ్లాప్ ఎవరు హిట్ ఎవరు అన్నట్టుగా బోర్డు ఎప్పుడు పెట్టినట్టు పెడతారు కదా. సో ఇక్కడ పెట్టినప్పుడు మన పృథ్వీ హిట్లో నిఖిల్ని పెట్టాడు. నిఖిల్ ఆల్మోస్ట్ నిఖిల్ వీళ్ళిద్దరిది బాండింగ్, అన్నదమ్ముల బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టారు. నెక్స్ట్ వచ్చి దాని తర్వాత నబీల్, ఎందుకంటే మీకు ప్రోమోలో కూడా తను చూశాడు కదా, బాండింగ్ జెన్యున్గా అనిపించింది కాబట్టి నబీల్ని పెట్టాడు. తర్వాత విష్ణుప్రియ గారిని పెట్టారు. ఈ ప్రోమోలోనే విష్ణుప్రియ నేను ఇష్టపడుతుంది అన్నట్టుగా అని సోనియా గారు అడుగుతూ ఉంటారు. ఆ సీన్ వేశారు కదా. విష్ణుప్రియ గారి గురించి చాలా తక్కువ వేశారు అబ్బా. దీని తర్వాత వచ్చి లాస్ట్లో విష్ణుప్రియ గారిని పెట్టాడు. ఆయన జెన్యున్గా ఉంటుంది, జెన్యున్ ఫ్రెండ్, అది జెన్యున్గానే ఉంటుంది. కానీ అంటే చూపించవలసిన దగ్గర ఆ సీన్ అదే తను ఎలిమినేట్ అయిపోయేటప్పుడు రావాల్సినంత రాలేదు విష్ణుప్రియ గారి దగ్గర నుంచి, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో. దీని తర్వాత ఫ్లాప్లో రోహిణి గారిని పెట్టారు. మీరు ఒక్కసారి కూడా ఎలిమినేషన్లో ఇప్పుడు ఎవడ కాడు తన్నించుకోలేడు కదా, ఇప్పుడు ఎలిమినేట్ చేయవలసింది ఎవరు, హౌస్ మేట్స్. ఆవిడ దగ్గర నెగిటివ్ పాయింట్స్ అంటే ఎక్కడ కూడా నెగిటివ్ లేదు కాబట్టి నువ్వు పలానా తప్పు చేసావని వీళ్ళు నామినేషన్లో తీసుకురావలేదు. వీళ్ళు నన్ను నామినేట్ చేయండి, నన్ను నామినేట్ చేయండి, నన్ను నామినేట్ చేయండి అని ఆవిడ తిరగలేరు కదా రోహిణి గారు. వాళ్ళు ఏమనుకున్నారంటే బిగ్ బాస్ పిలిచాడు, వారానికి ఇంత రెమ్యూనరేషన్ వస్తుంది, దానికి తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ చేసేసి వెళ్ళిపోదాం, మనం అలాగే విన్నర్స్ కాలేదు అని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. సో నన్ను నామినేట్ చేయండి, నన్ను నామినేట్ చేయండి అని వాళ్ళు అడగలేరు కదా. మళ్ళీ అదే పాయింట్ తీసుకొని చెప్పాడు ఆయన. సో దాని ఇంకా లాస్ట్ ఆయన వెళ్ళిపోయే మూమెంట్ కాబట్టి ఆవిడ యాక్సెప్టెడ్. కానీ దానికి తగ్గట్టు ఆడింది. సో ఆవిడ నామినేషన్లో ఉండుంటే కనుక టేస్టీ తేజ అన్నట్టు ఇంకో టాప్ 5లో ఒక ప్లేస్కి బొర్రు పడుతుంది అనమాట. ఎందుకంటే రోహిణి గారు వచ్చే ఛాన్సెస్ ఉందో. టేస్టీ తేజ ఆ ఎగ్ వేసిన కానించి ఆ గేమ్ని అలా కంటిన్యూషన్ చేస్తుంటే కనుక టేస్టీ తేజ కూడా ఉండిన ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే వీళ్ళ వైల్డ్ కార్డ్ ఎంట్రీసే ఈ విన్న వాళ్ళ కన్నా బెటర్ రా బాబా అన్న ఫీలింగ్ కల్పించారనమాట. సో వీళ్ళ నామినేషన్లో రాకపోవడం మైనస్. ఒకవేళ వచ్చి ఉంటే కనుక ఈరోజు గౌతమ్, పక్క అవినాష్, పక్క రోహిణి గారు, పక్క టేస్టీ తేజ ఉంటే అసలు వీళ్ళకి ఛాన్సెస్ లేకుండా పోనమాట. సో మీరు నామినేషన్లో రాకపోవడం వల్ల కొంచెం మీకు మైనస్ అన్నట్టుగా చెప్పాడు, అందుకే ఫ్లాప్లో పెట్టాడు. సేమ్ రీజన్స్ అవినాష్ కూడా చెప్పాడు. ఇక్కడ అవినాష్ చెప్పిన రీజన్లు ఏంటంటే నువ్వు ఎలిమినేట్ అవ్వాల్సిన వాడివి, నువ్వు నామినేషన్లో రాకపోవడం వల్ల నువ్వు ఎలిమినేట్ అవ్వాల్సిన వాడివి. సో నువ్వు సేవ్ అయిపోయావు, అనుకోకుండా టాప్ 5కి వెళ్ళిపోయావు. తమ మనోడికి అదే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఎలిమినేట్ అవ్వాల్సిన వీళ్ళు అంటే గౌతమ్ కానీ అవినాష్ కానీ వీళ్ళు అనవసరంగా వచ్చి మన ప్లేస్కి ఎసరు పెట్టారు అన్న ఫీలింగ్లోనే ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ డైరెక్ట్గానే చెప్తాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా నువ్వు ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ అంటే ఏదైతే నబీల్ ఆ షీల్డ్ ఇచ్చాడు చూసారో ఆ షీల్డ్ ఇవ్వకపోతే అవినాష్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాడు. సో అక్కడ నబీల్ చేసిన దానికి ఒక ప్లేస్ బుర్ర అయిందనమాట వీళ్ళకి. పైకి చెప్పకపోవచ్చు, లోపల బాధ అన్నది 100% ఉంటుంది. అనవసరంగా ఇచ్చాండ్రా అన్న ఫీలింగ్ ఉండొచ్చు, ఎందుకంటే పైకి చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఒక ప్లేస్ బుర్ర అయింది కదా, లేదంటే వీళ్ళే ఒక టాప్ 5లో ఉందరు. సో ఈ విధంగా ఆ మనోడు అంటే నువ్వు ఆ రోజు ఎలిమినేట్ అవ్వాల్సింది, ఎందుకంటే నువ్వు ఎక్కువ నామినేషన్లో రాలేదు. సో కాబట్టి నువ్వు ఆ రోజు ఎలిమినేట్ అవ్వాల్సిన వాడివి, ఆ షీల్డ్ వల్ల ఇదయ్యో అనుకోకుండా నువ్వు టాప్ 5కి వెళ్ళిపోయావు. సో ఓకే, నువ్వు జాగ్రత్తగా నామినేషన్లో రావడానికి ఇంకా తను అలాగే రాడు కాబట్టి డైరెక్ట్గా ఓట్ అప్పీల్ ఉంటుంది, అది కూడా లాస్ట్. సో అవినాష్ టాప్ 5లో చివరి ప్లేస్లోనే ఉండిపోతాడు. ఏమాత్రం అవకాశం ఉండి బుర్ర వెలిగితే కనుక ఆ బ్రీఫ్ కేసు వచ్చినప్పుడు అవినాష్ పట్టుకుని వెళ్ళిపోతే కనుక మనోడు మంచి నిర్ణయం తీసుకున్నట్టు. సో అది చెప్పేసేసి అక్కడతో పృథ్వీ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏమంటారంటే మీ నలుగురికి నేను ఓట్లేస్తా అంటాడు. విష్ణుప్రియ గారు అండ్ ప్రేరణ అండ్ నిఖిల్ అండ్ నబీలు నా ఓట్లేస్తాను, అది 4 మొబైల్ నుంచి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే డైరెక్ట్గా అందరూ నామినేషన్లోకి వస్తారని చెప్తారు. సో ఇక్కడ అంటే ఇంకా డైరెక్ట్గా ఒకళ్ళు ఎలిమినేట్ నామినేట్ చేయకుండా డైరెక్ట్గా ప్రేక్షకులే మిమ్మల్ని అందరూ మీరు నామినేషన్లోకి వెళ్తారు, దాన్ని బట్టి చూద్దాం అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడతో ఎపిసోడ్ని ఎండ్ చేశారు. అయితే నాగార్జున గారు వెళ్తూ ఏం చెప్పారంటే సోమవారం నుంచి సీరియల్ స్టార్ట్ అవుతుంది అంట కొత్తగా 9:30 to 10 నుంచి ఎపిసోడ్ అన్నారు. సో 10 నుంచి ఎపిసోడ్ అంటే 11 అయిపోద్ది. మనం 11కి చూసి రివ్యూ చేయాలంటే కనుక పాపం కొంచెం ఇబ్బందే. అయినా ఇంకున్న 2 వారాలు కూడా అదే టైం మెయింటైన్ చేస్తే బాగుండు, ఎందుకంటే మళ్ళీ టైం మెయింటైన్ చేశారంటే ఎపిసోడ్ అంటే ఎలాగ సీజన్ ఎత్తిపోత పథకంలో ఎత్తిపోయింది,
ఎందుకు పోతే ఎలాగ పోయింది, ఆ సీరియల్ టైమింగ్ అన్నా దాన్ని కేటాయిస్తే బెటర్, ఎంతో కొంత వస్తుంది అన్నట్టుగా మరి ఏమనుకున్నారో తెలియదు కానీ. సో టైమింగ్స్ అయితే ఈ రోజు నుంచి 10కి టెలికాస్ట్ అవుతుందని చెప్పారు. సో కొత్తగా సీరియల్ స్టార్ట్ అవుతుందట. అదే నాకు అనిపించింది అంటే ఈ ఎపిసోడ్ గురించి నేనేమన్నా ఫీల్ అయ్యానంటే, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ అంతగా పండలేదు. విష్ణుప్రియ గారు చూపించవలసినంత ప్రేమ ఆ నెత్తి బ్రెయిన్కి, అంటే ఆ బ్రెయిన్కి తట్టలేదేమనుకుంటున్నాను. గ్రహాలు ఏమో అనుకూలించలేదో మరి ఏటో తెలియలేదు కానీ. సో ఆవిడైతే ఈరోజు కొత్తగా న్యూమరాలజీ అని చెప్పేసి బి యాడ్ చేశాను, విష్ణుప్రియ .బి అట ఈ రోజు నుంచి. సో గేమ్ మార్చుకుంటాను అన్నట్టుగా చెప్పింది. కానీ అంటే ఏం చేసినా కూడా తనకి బయటికి వెళ్ళేటప్పుడు ఇచ్చే సెండ్ ఆఫ్ అయితే కరెక్ట్గా అనిపించలేదు. ఆ బాధ ఏదైతే ఆ బాధ కనిపించలేదు. సో నాకు అందుకే బాధ అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్టు